రాజుల కొరకు ప్రాణం పెడితే పర్లేదు, సాత్వికుల కొరకు పెడితే పర్వాలేదు, తిరుగుబాటుదారుల కొరకు పెట్టాడు. నీతిమంతుల కొరకు పెడితే పర్లేదేమో, దుర్నీతిమంతుల కొరకు పెట్టాడు. దీనుడైన రాజు దీనుల కొరకు పెడితే పర్వాలేదు, ప్రాణం పెడితే పర్లేదేమో, గర్విష్ఠులైన మన కొరకు పెట్టాడు. యూదుల కొరకు ప్రాణం పెడితే పర్లేదేమో, కానీ త్రోసివేయబడి అన్యజనులముగా ఉండి, వెలివేయబడి, నిరాకరించబడి, తృణీకరించబడిన స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి రక్షించి ఆయనతో పాటు కూర్చుండబెట్టుట కొరకే ప్రాణం పెట్టాడు. ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు? తెలియని గొప్ప జన సమూహమే సిలువకు వెలపట్టే జయము 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 అని కేకలేస్తే, యేసు ప్రభు సిలువ తర్వాత తెలిసిన మనము ఆ యేసుని ఇంకెంత ఆరాధించాలి, ఇంకెంత స్తోత్రము చేయాల. ఇక్కడ సువార్తలో రాశారు, గొప్ప శబ్దముతో స్తోత్రము చేసిరి అని. కనుక మనం ఆయన సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నీ సిలువను గురించి తెలియనప్పుడే వారిని నన్నంత ఆరాధించగలిగితే, సిలువలో వేలాడదీయబడిన నా కోరికని తెలిసిన తర్వాత నేను ఎంత ఆరాధించాను. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం సిలువ మీదకు వెళ్ళక మునుపు ఆదివారం యెరూషలేములో ప్రవేశించే ఆ దృశ్యమే మట్టల ఆదివారంగా పరిగణిస్తారు. ఆ ఆదివారాన యేసు ప్రభు యెరూషలేములో నుండి, యెరూషలేము దేవాలయం, యెరూషలేం పట్టణము వేరే, యెరూషలేం దేవాలయము వేరే. పట్టణంలో ఇదొక మందిరం కనుక పట్టణంలో నుండి మందిరానికి ఎలాగ వెళ్ళాడో తెలియజేసేదే మట్టల ఆదివారం. ఆయన జయోత్సాహంతో ఊరేగింపుగా యెరూషలేంలోనికి ప్రవేశించినాడు. ఆయనకు జయము అంటే హోసన్నా అంటే అర్థము, సేవ్ us now, మమ్మును ఇప్పుడు రక్షించు. ఆయన రక్షణ ఇవ్వటి కొరకు వచ్చినాడని, రక్షకుడని వారు గుర్తించి ఆయన రాజు అని కేకలేస్తున్నారు. లేక నీ రాజు, దై కింగ్. ఈ మత్తయి సువార్త రాజును గురించి, రాజవంశీయులకు ఈ యూదుడు రాసిన సంగతి. అందుకని ఈ సువార్త రాజుతో ఆరంభించబడుతుంది, రాజుతోనే ముగించబడుతుంది. ఇదిగో నీ రాజు. యేసు ప్రభు వారు కొత్త నిబంధన తెరిచిన వెంటనే మొదటి పుస్తకంలోనే మనకు రాజుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము నాకు అంతము లేదు, ఆయన రాజ్యము నిత్యమైనది, ఆయన రాజ్యము సదాకాలం ఉండున్నది, ఆయన రాజ్యము మార్పు లేనిది. అలాంటి రాజ్యమును కలిగిన రాజు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను పండుగ ఆచరించడానికి చేరి వచ్చిన సమూహం యెరూషలేములో గుర్తించి రాజుగా ఆయన ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. రాజును గుర్రం మీద ఎక్కించుకొని ఊరేగిస్తారా, గాడిద పిల్ల మీద ఎక్కించుకొని ఊరేగిస్తారా? దీన్ని ప్రవచనాత్మకంగా జకర్యా 9:9 ప్రస్తావించినాడు. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు,
దీనుడు గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. ఈ పదాలు మీరు చదివినప్పుడు ఎప్పుడు మీకు తేడా అనిపించలేదా? రాజు మనుషుల దగ్గరికి వస్తాడా, మనిషి రాజు దగ్గరికి పోతాడా? మనుషులే రాజు దగ్గరికి వెళ్తారు. రాజ వైభవం అది, రాజ అధికారం అది, రాజ దర్భం అది. కానీ ఈ రాజు మనుషుల దగ్గరికి తానే దిగి వస్తున్నాడు. ఎందుకంటే ఈ మనుష్యుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళలేడు. ఎవడను సమీపింపరాని మహామహిమలో ఆయన నివసిస్తున్న రాజు. ఇక్కడ జకర్యా 9:9 ఆయన రాజరికాన్ని గురించి 3 విశేషణాలు వాడారు. మొదటిది, ఈ రాజు నీతిపరుడు, రైచస్ కింగ్, నీతిపరుడైన రాజు. సాధారణంగా ఇది అరుదుగా ఉంటుంది. ఒక మనిషి సామాన్యంగా ఉన్నంత దాకా బాగా నీతిమంతుడిగా కనిపిస్తాడు. అందుకే అమెరికా దేశాన్ని పరిపాలించిన అబ్రహాం లింకన్ అనే గొప్ప అధ్యక్షుడు ఇలాగ అన్నాడు, ఒక మనిషి నిజమైన లక్షణం ఏమో తెలియాలంటే ఆ మనిషికి అధికారం ఇవ్వండి అని. గివ్ హిమ్ పవర్, విల్ నో వాట్ ఈజ్ ట్రూ. ఆయన వాస్తవ రూపం ఏదో మనకు తెలుస్తుంది. అధికారం లేనప్పుడు దాకా అందరం ఎలాగుంటామంటే సౌమ్యులుగానే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సమస్తం మీద ఆయనకు అధికారం ఉన్నా కూడా ఆయన నీతిమంతుడు. ఆయనలో దోషము లేదు, దుర్నీతి లేదు. బైబిల్ సెలవిస్తుంది, మనమందరము ఏంటి, రోమాపత్రికలో రాయబడింది కదా, ఎవడును నీతిమంతుడు లేడు, అందరినూ త్రోవ తప్పి పోయారు. ఇక్కడ నీతిమంతులు ఎవ్వరూ లేనప్పుడు ఒకే నీతిమంతుడు ఈ భూమి మీదకి వచ్చి, ఆ నీతిమంతుని పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే పిలాతు ఆయన గురించి అన్నాడు కదా, మత్తయి సువార్త 27:24, మాథ్యూ చాప్టర్ 27:24. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం మీద చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించేదాకా నీతిమంతుడు. కొన్నిసార్లు మనము బాగా భక్తిగా నీతిమంతులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు ఆదివారం, సోమవారం నుండి చూసుకోండి మన సంగతి, శనివారం దాకా. అలాగే ఏదో ప్రత్యేక అకేషన్లోన ఉద్యోగం రానంత దాకా అనిపిస్తుంది బాగా భక్తి. ఉద్యోగం వచ్చిన తర్వాత చూడండి, కొంతమందికి పెళ్ళి అయ్యేదాకా విపరీతమైన భక్తి ఉంటుంది. పెళ్ళైన తర్వాత చూడండి, పెళ్ళి అయ్యేదాకా కొంతమందికి, పిల్లలైన తర్వాత చూడండి. ఇలాగ చాలా తేడాలు ఉంటాయి మానవ జీవితంలో. కానీ యేసుప్రభు వారు పుట్టినప్పుడు నీతిమంతుడు, జీవించినప్పుడు నీతిమంతుడు, చివరికి ఆయన మరణించేటప్పుడు కూడా నీతిమంతుడు. ఆయనలో దోషం ఏమీ లేదు, అపరాధం ఏమీ లేదు. అందుకే నీతిమంతుని రక్తము, ఆయన పిలాతు యూదుడు కాకపోయినా, యేసుప్రభు అంటే అంత పరిచయం లేకపోయినా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక నీతిమంతుడైన దేవుడు నీతిమంతుల్నే ప్రేమించాలి కదా. మంచోళ్ళనే చూస్తారు కదా. ఇది సహజంగా సాంప్రదాయంగా ఎక్కడైనా లోకంలో జరిగేది ఇదే కదా. మామూలుగా మీరు కూడా మా క్యాస్ట్, మా ఊరు, మా క్యాపిటల్ సిటీ, మా ప్రాంతము, మా కృష్ణ, మా గోదావరి, సాధారణంగా ఈ ఎమోషనల్ బాండింగ్ కనిపిస్తూ ఉంటారు. మరి యేసు ప్రభు నీతిమంతుడైతే ఆయన నీతిమంతులనే ప్రేమించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులనే ప్రేమించాలి. ఆయన మంచివాడు కనుక మంచి వాళ్ళనే ప్రేమించాలి. ఆయన గొప్పవాడు కనుక గొప్పవాళ్ళనే ప్రేమించాలి.
ఈ లోకంలో మనం చూస్తుంటాం కదా, డాక్టర్స్ అసోసియేషన్ అని ఉంటుంది, డాక్టర్లే ఉంటారు. యాక్టర్స్ అసోసియేషన్ అని యాక్టర్లే ఉంటారు. రైతుల అసోసియేషన్ రైతులే ఉంటారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ లారీ డ్రైవర్లే ఉంటారు. ఆటో డ్రైవర్స్ ఆటో నడిపే వాళ్ళే ఉంటారు. కూలీ సంఘం అంటే కూలీలే ఉంటారు. అమాలీలు అంటే అమాలీలే ఉంటారు. దాంట్లో కలెక్టర్ వచ్చి ఉండడు. కలెక్టర్ల సంఘం అంటే కలెక్టర్లే ఉంటారు. రాజకీయ నాయకులకు సంఘం లేదానికి, ఎందుకంటే వాళ్ళు పోసుకురు. ఇంకా అందరికీ సంఘాలు ఉంటాయి. సంఘాలు అంటే వాళ్ళ దాన్ని రిప్రజెంట్ చేయటానికి. యేసుప్రభు నీతిమంతులు అయితే ఇప్పుడు నీతిమంతులు కావాలి కదా. ఎవరు లేనప్పుడు దుర్నీతిమంతులైన మన కొరకై ఆ నీతిమంతుడు సదాకాలం నిలిచిండు. ఒక్క బలిని అర్పించుట కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి ఆయన తలను అప్పగించి ముళ్ళ కిరీటానికి, ఆయన ముఖాన్ని అప్పగించి ఉమ్మి వేయటానికి, ఆయన దేహాన్ని అప్పగించి కొరడా దెబ్బలకు, ఆయన చేతులు కాళ్ళను అప్పగించి మేకులకు, ఆయన ప్రక్కన అప్పగించి బల్లెపోటు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే రోమా 1:17 నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఇప్పుడు నీతిమంతులుగా మనం చేయబడ్డాం. నేను ఈ మాట చెప్తే లోకపరంగా మనకి ఎవరో నీతిమంతులైతే నీకేట నీతి వస్తుంది? మీ నాయనకి 100 ఎకరాలు ఈ ఊర్లో ఉందనుకో పొలం, నీకు వస్తుందా రాదా? వస్తుందా రాదా? మీ నాయనకి ఆస్తి ఉందనుక నీకు వస్తుందా రాదా? మీ నాయనకి షుగర్ ఉందనుక నీకు వస్తుందా రాదా? అప్పులున్న వస్తుంది, అనారోగ్యం ఉన్న వస్తుంది, అపకీర్తి ఉన్న కూడా వస్తుంది. అపకీర్తి ఏదో చేయకూడని పనులు చేస్తే ఏదో పలానా వాళ్ళ నాయనే అదిపోతున్నాడు, అబ్బాయి అమ్మాయి ఆడిపోతుంది చూడు, వాళ్ళ నాయనే అది. అపకీర్తి వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అప్పులు వస్తాయి, ఆస్తి కూడా వస్తుంది. ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన పరలోకపు తండ్రి. ఆయనలో ఏ అనారోగ్యం లేదు మనకు రావటానికి, ఆయనలో ఏ అప్పులు లేవు మనకు రావటానికి, ఆయనలో ఏ అన్యాయం లేదు మనకు రావటానికి. ఆయనలో నీతి ఉంది. ఆ నీతి ఆయన మనకు ఆరోపించిన. అందుకే మనం దేవుని యందు నీతిగా ఎంచబడ్డా. అబ్రహాముని గురించి చెప్పబడింది కదా, ఆదికాండం 17 అనుకుంటా. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి అనారోగ్యముగా ఎంచబడను అని రాసినారా? నీతిమంతుని నమ్మితే నీతి వస్తుంది. అందుకే మనం కూడా మన పిల్లలు ఇంటర్మీడియట్కో డిగ్రీకో ఎక్కడైనా చదవటానికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాము? మంచోళ్ళు జతపట్టరా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హాస్టల్లోనా ఉద్యోగం చేసే దగ్గర రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, భక్తిగా ఉండే వాళ్ళ దగ్గరే కలిసి ఉండు. అంటే ఆ మంచి లక్షణాలు వీళ్ళకి కూడా వస్తాయని. ఒక మనిషి మంచివాడైతేనే మంచి లక్షణాలు వస్తాయని ఆరాటపడితే, ఒక దేవుడు నీతిమంతుడైతే ఆయన నీతి మన మీదకి శిలువ ద్వారా ప్రవహించి. అందుకే బైబిల్లో రాయబడిన రోమపత్రికలో మనం ఇప్పుడు నీతికి దాసులమైతే, ఇంతకుముందు పాపమునకు దాసులమైన మనల్ని నీతికి దాసులుగా చేశారు, నీతిమంతులుగా చేశారు. మీకు తెలుసు కదా, నీతిమంతుడైన మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఏదో ఒకటి చెప్పండి. 66 పుస్తకాల్లో ఒక పుస్తకం చెప్పినా, ఒకటి చెప్పినా క్లిక్ అవుతుంది. ఏంటంట? రోమాపత్రిక ఇన్కరెక్ట్, యోహాను ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ అంటే తప్పు అని అర్థం. తప్పు అని చెప్తే బాధపడతారు కదా, అందుకనే కరెక్ట్కి ఇన్న కలిపినాం. మీకు తెలుసు అది, కానీ మీరు గెస్ చేయలేరు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల్లో
సామెతల్లో మీరు చూడండి, నీతిమంతుని గుడారమును ఆయన ఆశీర్వదించి, నీతిమంతుని నోరు, నీతిమంతుని నాలుక, నీతిమంతుని పెదవులు, నీతిమంతుని ఆలోచన, నీతిమంతుని తల, నీతిమంతుని ఇల్లు. ఆ నీతిమంతుని జ్ఞాపకం మామూలుగా మనం ఎప్పుడు వాడేది ఎవడని చనిపోయినప్పుడు. ద మెమరీ ఆఫ్ ద జస్టిస్ బ్లెస్డ్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఇవన్నీ మాటలు ఆయన చేతిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు జాలువిచ్చు. ప్రపంచంలో మహాజ్ఞాని ఆయన నీతిమంతుడిగా ఉండే వ్యక్తి యొక్క ఆశీర్వాదాల సంపద ఏమో తెలియచేయటానికి ప్రయత్నం చేసి, యేసుక్రీస్తు ద్వారా మనం అలాంటి నీతి సంపదలోనికి వచ్చినాం. ఇది బయట మార్కెట్లో దొరికేది కాదు. ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరికితే సరే నీతిగా ఆర్డర్ ఇవ్వచ్చు. స్విగ్గీ వాళ్ళు తీసుకురారు, జొమాటో వాళ్ళు తీసుకురారు, టొమాటో వాళ్ళు తీసుకురారు. యేసు ప్రభు శిలువ ద్వారా నీతి మనకు అనుగ్రహించబడింది. ఇదిగో నీ రాజు. మొదట రాజు ఎలాంటి వాడు? నీతిమంతుడు. మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకే వచ్చిన. రెండవది, ఆ రాజు ఎలాంటి వాడు? సాత్వికుడు. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. కనుక ఈజ్ హంబు. ఆయనే సాత్వికుడు. సాత్వికానికి నిలువెత్తటి నిర్వచనం ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన దేవుడయ్యింది దాసుడుగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపము ధరించి రిక్తుడిగా చేయబడ్డాడు. గాడ్ బికేమ్ ఎంప్టీ. దేవుడు రిక్తుడయ్యాడు. సాధారణంగా లోకంలో ఎవరైనా రైతులు ఉండి బాగున్నోళ్ళు ఉంటారని కొంతమంది చెప్తుంటారు కదా, మా తాతగారికి చాలా ఆస్తుందంటండి, తర్వాత అమ్ముకొని అటు చేసి ఇటు చేసి తగ్గిపోయిందంట, మా నాన్నగారు వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది, ఇప్పుడు మేము బేకార్లం అయ్యామని. వాళ్ళు దుర్వ్యాపారం వల్ల, కాని పనుల వల్ల బహుశా వాళ్ళ ఆస్తి తగ్గిందేమో కానీ అంత ఆస్తున్నవాడు సామాన్యుడిగా రావడం అనేది జరగదు. యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి మనందరి కొరకై సాత్వికుడిగా రిక్తుడిగా వచ్చి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎందుకు రిక్తుడిగా చేసుకున్నాడు? మనల్ని నింపాలని. ఎలాగ నింపాలని? యోహాను 2లో ఉంది, ఆ రాతి బాణలను. ఇందుకు బాణాలతో మీకేం పని? మీరు వచ్చినారే ద్రాక్షరసం అంటే బాణల్లో ఇస్తారా, బాటిల్లో ఇస్తారా? మీ ఊర్లో ద్రాక్షరసం బాటిల్లో, మీ ద్రాక్షరసం అనే కాదు, ఏదైనా మంచి ఐస్ క్రీమ్లో, కూల్ డ్రింక్లో బాణల్లో పెడతారా? బాటిల్లో ఇస్తారు. వాళ్ళకన్నా ఇచ్చేది ఉంటే. ప్రభు ఇచ్చేది ఎలాగ ఇస్తాడు? బాణల్లో ఇస్తాడు. మీరు ఏది బాటిల్లో ఇస్తారో బాణల్లో ఇచ్చేవాడు. అంటే అంత సమృద్ధి. బాణలు ఖాళీగా ఉన్నాయి, ఆ బాణలు మనమే 2 3 తూములు బట్టు 6 రాతి బాణలు. 6 ఉన్నాయి, 7 లేవు, 5 లేవు, 4 లేవు, 3 లేవు, 2 లేవు, 6 మానవ సంఖ్య. కనుక మనుషుడంతా ఖాళీగా ఉన్నాడు. బాణాల వల్లే స్ట్రక్చర్ ఏం పెద్దది, కానీ లోపలేమీ లేదు. వాటిని నింపటానికి ఆయన భూమి మీదకి రిక్తుడిగా చేయబడవచ్చు. అది నింపడం మాత్రమే కాదు, దానికి రంగు, రుచి, వాసన, అది ఉపయుక్తంగా ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా చేయటి కొరకు యేసు ప్రభు వచ్చి ఆయన సాత్వికుడు, దీనుడు కనుక మనల్ని ఆ సాత్వికతలోనికి నడిపించట కొరకే వచ్చి. తర్వాత మూడవది 9వ అధ్యాయం, జకర్యా 9:9. జకర్యా 9:9, నీ రాజు నీతిపరుడు. రెండవది దీనుడు అని చూసాం కదా. అంతకుముందు ఏముంది? రక్షణ గలవాడు. ఆయన రక్షకుడైన రాజు. అందుకే కొత్త నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్త 1:21 మొదటి పేజీలోనే ఆయన మనకి ఎలాగ పరిశుద్ధాత్మ పరిచయం చేస్తున్నాడంటే, తన ప్రజలైన వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు. యేసు రక్షకుడు. కల్వరి కొండ మీద కుడివైపున వేలాడదీయబడిన దొంగ కూడా ఆ ప్రభువుని ఎలాగ సంబోధించినాడు? బోధకుడాన్ని సంబోధించలేదు, కాపరి అని సంబోధించలేదు, యజమానుడాన్ని సంబోధించలేదు. ఏమన్నాడు? యేసు అంటే రక్షకుడు అన్న. దొంగకు తెలిసింది ఆయన రక్షకుడని. అలాగ మనము పాపంలో పడి చెడి ఉన్నప్పుడు, ఆయన రక్షకుడని ఎరగకుండా ఉన్నప్పుడు,
ఆ రక్షణ ఇచ్చుట కొరకే రక్షకుడిగా మన దగ్గరికి వచ్చిన లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించిన సంగతి చెప్పబడింది. జక్కయ్య అంటే ఏమో తెలుసా? మీ అర్థం, మీ మాదిరి ఉంటాడని, తెల్లగా, వైట్ అని అర్థం. బట్టలు వైట్గా ఉన్నాయేమో తెలియదు కానీ, పళ్ళ వైట్గా ఉన్నాయేమో తెలియదు కానీ, ఉదయం మాత్రం నల్లగా ఉంది. అందుకని ప్రజలంతా ఈయన పాపైన మనిషిని యుద్ధ బస చేయ వెళ్ళనని సనక్కున్నారు. వాళ్ళని పిలువటానికి వచ్చినాడని అనుకున్నారు. ఈ జక్కయ్య లాంటి వాడు ఈయనకి తెలియకపోవడం ఏంటి, మా అందరికి తెలుసు అని అనుకున్నారు. యేసు ప్రభు జక్కయ్య అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. నీ ఇంటికి పెన్షనా, పంట, నీ ఇంటికి పంట వచ్చిందంటే, పెన్షన్ వచ్చిందంటే, శుభమస్తు, లేకపోతే ఏదో పెళ్లి కళ వచ్చిందంటే, ఇంకా ఏదేదో కళ వచ్చిందంటే అదంతా తాత్కాలికమే. నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే శాశ్వతం. మన ఇంట్లోకి చాలా వచ్చే ఉంటాయి, పోయే ఉంటాయి. రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. దరిద్రం వస్తుంటుంది, పోతుంటుంది. సాతానుడు వస్తుంటాడు, కొన్నిసార్లు పోడు అనుకో, బయటన్నా కూర్చుంటాడు కానీ పోడు. అయితే రక్షణ ఇంటిలో నీకు వస్తుంది. ఎంత భాగ్యం ఇది! రక్షకుడే లోపలికి వచ్చి, ఆయన రక్షణకర్త. రక్షణీటి కొరకై ఆ రక్షకుడికి భూమి మీద ఆయన దిగి వచ్చిన. అందుకే సెలవులో ఆయన మన కొరకై వధించబడి దహన బలిగా చేయబడి, పాత నిబంధన అంతట్లో రకరకాలైన బలులుగా ఆయన కనపరుచుకున్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒక్కసారి అర్పించే బలి, సదాకాలం నిలిచిండు బలి. ఇప్పుడు మనం పాత నిబంధనలను ఉన్నామా అని అనుకోండి, ఇట్లా నేరుగా రాలేము. మనం ఒక్కొక్క బలి తీసుకురావాలా. మామూలు పేదలైతే పక్షులు తీసుకురావాలా, కొంత డబ్బులు ఉన్న వాళ్ళైతే పావురం తీసుకురావాలా. మేము మాదిరి సౌండ్ పార్టీలు అయితే గొర్రెపిల్ల తీసుకురావాలా. ఇంకా సౌండ్ రాజులు అలాంటి వాళ్ళు అయితే ఎద్దులు అలాంటివి తీసుకుని రావాలి. అది బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రము. ఇప్పుడు మరి ఇంతమంది ఎన్ని పక్షులు తెచ్చింటాము, ఎన్ని పావురాలు తెచ్చింటాము, కోళ్ళు లేదు, నాట్ ఎలిజిబుల్. ఎన్ని గొర్రె పిల్లలు తెచ్చింటాము, ఎన్ని మేకలు తెచ్చింటాము, ఎన్ని పశువులు తెచ్చింటాము. ఇప్పుడు అన్ని బయట పెడితే యాజకుడు వచ్చి దాని మీద చేయించిన తర్వాత మనం కూడా ఆయనతో పాటు చేతులు పెట్టేసి ఎవరో ఒకరు బలమైన కత్తి పెట్టుకుని నరకో అంటే నరక. ఇప్పుడు అదే చేస్తున్నారు కొంతమంది. మీకు తెలుసు కదా, మీ ఊర్లో పక్కన ఊర్లో కూడా చేస్తుంటారు. దానికి ఒక పేరు పెట్టింటారు. వాళ్ళంతా పాత నిబంధనలోనే ఇంకా ఉండిపోయారు. మనము పాత నిబంధనలో నుండి దాటి కొత్త నిబంధనలు, అప్పుడు రక్తం అంతా ప్రవహిస్తూనే ఉంటుంది అది ఊరంతా. అయితే కొత్త నిబంధనలో రాయబడింది, జంతువుల యొక్క రక్తం మనుషుని యొక్క పాపానికి పరిహారం కాదు. నిర్దోషమైన, నిష్కళంకమైన, నిందారహితమైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను గనక ఆయన రక్షకుడికి భూమి మీదకి ఉద్భవించిన ఆయన రక్త ప్రవాహాన్ని బట్టి రోత హృదయాలైన మనవి కడగబడి శుద్ధీకరించబడ్డాయి. తెల్లగా హిమం వలె హృదయం కడగబడి ఆయనతో పాటు అంటే భాగ్యములోనికి మనం తీసుకుని రాబడ్డాం. ఇదిగో నీ రాసు. మొదటి ఏ రాసు అయినా నీతి రాసు, రెండవది ఏ రాసు అయినా సాత్వికుడైన రాసు, మూడవది ఏ రాసు అయినా రక్షకుడైన రాసు, నాలుగోది చూసి ముగిస్తామా? మత్తయి రాశాడు 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. రాజైన హేరోదు దినములలో యూదా దేశ బెత్లెహేమందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు నొద్దకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? ఏ రాజునా? యూదుల రాజు. పిలాతు కూడా ఆఖరికి ఇదే సంబోధిస్తున్నాడు ఆయన సిలువ వేసేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు, ఆర్ట్ దౌ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదులకు రాజు నీవేనా?
నీవన్నట్టే. అంత సులభంగా ఎవరైనా జవాబు చెప్తారండి రాజు? ఒకళ్ళ తీర్పుకు పోరు అనుకో, పోయినారో అని అనుకో, మామూలుగా పోకుండానే చేస్తారు. పోయినారు అనుకోండి, జడ్జి అడిగాడు నువ్వు రాజువా అని, ఎట్లా చెప్తారు జవాబు? మనం రాజులు కాదు కనుక, అధికారంలో లేం కనుక మనకు తెలియదు. అధికారం ఉంటే ఆ ఏమంటాం, దర్పం అంటాం, అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎంత అలాగే పెట్టుకోవాలనుకున్నా అది బయటకు వస్తుంది. ఏ రాజు అంటే కనపడట్లేదా, కాలరు కిరీటము అంతా అని అంటావు. ఎస్ బ్రో, టూ మచ్ మాట్లాడలేదు నువ్వు అన్నట్లే. కొన్నిసార్లు అయితే మౌనంగా ఏమీ జవాబు చెప్పలేదు. ఇప్పుడు పిలాతు ఈ ప్రశ్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ప్రశ్న, వేర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? జవాబు ఏంటి? యెరూషలేముకు వెళ్ళపటాలంత దూరాన కల్వరి కొండ మీద ఆయనను సిలువేసి పిలాతు ఒక పెద్ద బోర్డు రాయించి తలకు పైగా ఉంచిన. మామూలుగా అది మనం చూస్తుంటాం కదా మూల భాషలో, ఎన్ఆర్ఐ ఎన్జీ నజరేయుడు అని యేసు యూదులకు రాజు, జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. బోర్డు పెట్టి కింద పెట్టినారంటే అర్థం ఏంటి? ఎవరన్నా మన తాతయ్య మా అమ్మాయి వాళ్ళు చనిపోయినారు అనుకో, సమాధి దగ్గరికి వెంటాం అనుకో, అక్కడ సమాధి కట్టింటారు, దానికి బోర్డు పెట్టింటారు. బోర్డు పెడితే అర్థం ఏంటి? ఏదో ఒక పేరు అబ్రహాం అని పెట్టినారని, ఏమని అర్థం తెలీదా మీకు? కింద ఉండేది అబ్రహాము అని. మోషే అని పెట్టిండ్రు, కింద ఉండేది మోషే అని అర్థం. యోసేఫ్ అని పెట్టిండు, కింద ఉండేది యోసేఫ్ అని. కింద ఉన్నాడా, మన తినిందా, ఎమకలు ఉన్నాయా, పూర్తి ఖండమైందా, అది వేరే విషయం. కానీ కింద ఎవరు ఉన్నారు అనేది ఐడెంటిఫికేషన్. కానీ యేసు ప్రభు శిలువ పై రాత, ఈయన యూదులకు రాజు అంటే కింద ఉన్నవాడు ఎవరని అర్థం? రాజు అని అర్థం. ఆ రాజు మన పాపముల కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచి. భూమి మీద మీరు ఎప్పుడైనా విన్నారా ఒక రాజు ప్రాణం పెట్టేది? ఏం విరింటారంటే రాజు ప్రాణాలు తీసేది విన్నారు. వీళ్ళు కొంతమంది చదువుకున్నారు కదా హిస్టరీ. అలెగ్జాండర్ ద గ్రేట్ అని గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? హేరోద్ అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? ఫరో అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? నెబుకద్నెజర్ అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? దర్యావేష్ అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? జనరల్ కంక్లూషన్ ఏంటంటే ఏ రాజు ప్రాణం పెట్టాడు, కానీ చాలా మంది ప్రాణాలు తీసింటాడు. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేస్తారు కదా మరి వాళ్ళు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు కదా, దావీదు ఒక రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? తీసాడు. అది దేవుడే చెప్పాడు, నీ చేతులంతా రక్తంతో నిండిపోయినాయి కనుక నువ్వు మందిరం కట్టేది వద్దులే మానుకో అని. అంటే రాజు కామన్, అది హిస్టారికల్ ఫ్యాక్ట్, చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ రాజు చరిత్ర తిరిగి రాశాడు. చరిత్ర ఒకసారి రాయబడుతుంది, చరిత్ర తిరిగి రాసేది కూడా ఒకేసారి రాయబడుతుంది. అదే కల్వరి కొండ మీద. నాయకుడు ప్రాణం పెట్టాడు, పెట్టిస్తాడు. యేసు ప్రభు నాయకుడు, ఆయనే ప్రాణం పెట్టాడు. గొర్రెల కాపరి ప్రాణం పెట్టాడు. గొర్రెలనన్నా అప్పగించి పరిగెత్తిపోతాడు కానీ వాటి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు మనల్ని ప్రేమించి మన కొరకై శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ యాగం చేసిన వారు ఎవరున్నారు? ఆ దహన బలిగా అర్పించబడిన వారు ఎవరున్నారు? ఆ రాజు ఎవరున్నారు? రాజుల కొరకు ప్రాణం పెడితే పర్లేదు, సాత్వికుల కొరకు పెడితే పర్వాలేదు, తిరుగుబాటుదారుల కొరకు పెట్టాడు. నీతి రాజు నీతిమంతుల కొరకు పెడితే పర్లేదేమో, దుర్నీతిమంతుల కొరకు పెట్టాడు. దీనుడైన రాజు దీనుల కొరకు పెడితే పర్వాలేదు, ప్రాణం పెడితే పర్లేదేమో, గర్విష్ఠులైన మన కొరకు పెట్టాడు. యూదుల రాజు యూదుల కొరకు ప్రాణం పెడితే పర్లేదేమో, కానీ త్రోసివేయబడి అన్ని జన్లముగా ఉండి వెలివేయబడి నిరాకరించబడి తృణీకరించబడిన స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి రక్షించి ఆయనతో పాటు కూర్చుండి పెట్టుట కొరకై ప్రాణం పెట్టాడు.
ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు? ఇంత జాలి ఎవరు చూపిస్తారు? ఇంత కనికరం ఎవరు చూపిస్తారు? అందుకే యెహోవాకు జయము, జయము, జయము. ప్రభువు పేట వచ్చువాడు స్తుతించబడను గాక. ఆ దినాల్లో కేకలేసిన వారికి, అంటే మట్టల ఆదివారం సందర్భాన ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని గాడిద పిల్లను తీసుకుని వచ్చి ఆయన దాని మీద ఎక్కించి వారి బట్టలన్నీ పరిచి ఆయన దాని మీద ఊరేగిస్తూ జయమని కేకలేసిన వారికి యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమ తెలియదు. జయమని కేకలేసిన వారికి యేసు ప్రభు గాయాల యొక్క బాధ తెలియదు. జయమని కేకలేసిన, బైబిల్ రాయబడి గొప్ప జన సమూహము గొప్ప కేకలు వేసిరి, వారికి యేసు ప్రభు యొక్క మానము తెలియదు. అలా కేకలేసిన వారికి, జయము జయమని కేకలేసిన వారికి యేసు ప్రభు ఖాళీ సమాధి తెలియదు. అయితే పాపలం భ్రష్టు పట్టిపోయి చెడిపోయి దూరస్తులమైన మన దగ్గరికి వచ్చేటప్పటికరికి మనల్ని ప్రేమించే శిలువ మీదకి పోయింది మనకు తెలుసు. ఆయన గాయాల శక్తి తెలుసు, ఆయన రక్త ప్రవాహము తెలుసు. మన రోత హృదయాన్ని కడుగుట కొరకాయి ఆయన దేహం అంతా వికారుడుగా, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడింది మనకు తెలుసు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడింది మనకు తెలుసు. తెలియని గొప్ప జన సమూహమే శిలువకు వెలపట్టే జయము, జయము, జయము అని కేకలేస్తే, యేసు ప్రభు శిలువ తర్వాత తెలిసిన మనము ఆ యేసుని ఇంకెంత ఆరాధించాలి, ఇంకెంత స్తోత్రము చేయాల. ఇక్కడ సువార్తలో రాశారు, గొప్ప శబ్దముతో స్తోత్రము చేసిరి అని. కనుక మనం ఆయన సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నీ సిలువను గురించి తెలియనప్పుడే వారిని అంత ఆరాధించగలిగితే, సిలువలో వేలాడదీయబడిన నా కోరికని తెలిసిన తర్వాత నేను ఎంత ఆరాధించాను. వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఉదయ కాలం ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి, యేసు ప్రభు వారు మట్టల ఆదివారం గాడిద పిల్ల మీద ఆసనడ ఇచ్చినావు, ఈ ఆదివారం నా ఆరాధనల మీద ఆసనడు కమ్ము. నీతిమంతుడైన రాజు, దీనుల రాజు, సాత్వికుడైన రాజు, యూదుల రాజు, నా రాజు, నా ఆరాధనల మీద ఆసనడు కమ్ము. అలాగూ విమోచించబడిన వారు తమ ఆరాధనల మీద రక్షకుని ఆశ్రయించేదురుగాక.